రైట్, ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎందుకు జరిగింది? విమానం కుప్పకూలే ముందు కాక్పిట్ లో క్షణానికి ఎలాంటి పరిస్థితి నెలకొంది? సాంకేతిక సమస్యలు తలెత్తాయా, లేదంటే ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా? అదే కాదంటే పక్షులేమైనా ఫ్లైట్ ని ఢీకొన్నాయా? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు, కానీ వీటన్నిటికీ అతి త్వరలోనే సమాధానం లభించబోతుంది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దొరకడమే ఇందుకు కారణం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ వద్ద క్లూస్ సేకరిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి సెర్చ్ ఆపరేషన్ లో బ్లాక్ బాక్స్ దొరకడంతో ఇప్పుడు దాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అయితే మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో అత్యంత ముఖ్యమైన ఆధారాలు సేకరించేందుకు డీజీసీఏ, ఏఏఐబి, అలాగే ఎన్ఐఏ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సాధారణంగా ప్రమాదం జరిగిన 48 గంటల్లోపు అలాంటి ఎవిడెన్స్ సేకరిస్తే క్రాష్ ఎలా జరిగిందన్నది గుర్తించడం మరింత సులువవుతుందని ఏవియేషన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్క డెడ్ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతే మృతులు ఎవరన్నది తేల్చనున్నారు వైద్య అధికారులు. అయితే ఈ ప్రక్రియ పూర్తయి ఫలితాలు వచ్చే వరకు మరింత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 6 డెడ్ బాడీలను మాత్రమే వైద్యులు మృతుల బంధువులకు అప్పగించారు. ఇంకా మరింత మందికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో మృతుల బంధువులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వెయిట్ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. ఇదే ప్రమాదంలో దుర్మరణం పాలైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డెడ్ బాడీని సైతం ఇంకా గుర్తించలేదు. దీంతో ఆయన బంధువులు, సన్నిహితులు, వైద్యులు ఏం చెబుతారోనని ఎదురుచూస్తున్నారు. రైట్, ఇక విమాన ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి అహ్మదాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందుబాటులో ఉన్నారు. రైట్ రోహిత్, మనం చూస్తున్నాం ఒక పక్కన అక్కడ ఏవియేషన్ అధికారుల తనిఖీల్లో భాగంగా బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న డెడ్ బాడీలకి డిఎన్ఏ పరీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? రత్న, ఇప్పటికీ నిజానికి ఎంతమంది ఈ ప్రమాదంలో చనిపోయారు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అధికారికంగా ఎవరు కూడా వెల్లడించట్లేదు. అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం అంటే హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి, అది కూడా క్లియర్ కట్గా వెల్లడించట్లేదు. సుమారు ఈ సంఖ్య 270 వరకు ఉంది అనేది హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. కానీ హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీస్ సంఖ్య మాత్రం 139 నుంచి 140. అంటే పాసెంజర్స్ డెడ్ బాడీస్ కూడా పూర్తిగా రికవరీ చేయలేకపోయారు. ఎందుకు? చాలా వరకు డెడ్ బాడీస్ పూర్తిగా బూడిదగా మారిపోయినవి కూడా ఉన్నాయి, కొన్ని మెల్ట్ అయిపోయినవి ఉన్నాయి, కొన్ని కలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఇలా అస్సలు గుర్తుపట్టడానికి అవకాశం లేని విధంగా ఉంది. 140 వరకు మాత్రమే కొంచెం రూపాన్ని గుర్తించే విధంగా, అది కూడా ఇది మానవ అవశేషం అంటాన్ని గుర్తించే విధంగా ఉన్నాయి. కొన్ని డెడ్ బాడీస్ పూర్తిగా మసిగా మారిపోయినాయి. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లల డెడ్ బాడీస్ అయితే అసలు ఏది ఎవరిదని గుర్తించడానికి అవకాశం లేదు. సో ఈ సంఖ్య ఎంత ఉంది అనేది మాత్రం తెలియడం లేదు. అయితే సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ బీజే మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, లేదు ఆ చుట్టుపక్కల ఆ హాస్టల్స్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఎంతమంది చనిపోయారు అన్న దానిపై ఎందుకో రహస్యాన్ని పాటిస్తూ ఉన్నారు. ఆ సంఖ్యను మాత్రం వెల్లడించట్లేదు.
పాసెంజర్స్ 142 మంది ఉన్నారు మొత్తం క్రూతో పాటు. సో ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఒక్కరే బతికారు కాబట్టి 141 అని డిక్లేర్ చేసేశారు. ఇక ఈ బీజేఎం హాస్టల్కి సంబంధించి ఆ హాస్టల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది గుజరాత్లో ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం వెల్లడించట్లేదు. ఎందుకో దానిపైన కొంత గోప్యత మాత్రం పాటిస్తున్నారు. నిన్న మనం చూసాం, బిగ్ టీవీతో మాట్లాడారు. ఒక ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. తన తల్లి ఎక్కడున్నారు, తమ బిడ్డ ఎక్కడుందని 2 సంవత్సరాలు తన బిడ్డను తీసుకొని ఆమె తల్లి ఆ హాస్టల్స్లో డాక్టర్స్కి భోజనాలు వడ్డిస్తుంది. ఆ సమయంలో 2 సంవత్సరాల బిడ్డను తీసుకుని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ జాడ తెలియడం లేదు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూశారు, లోపలంతా అయోమయంగా ఉంది, ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు తన తల్లి బిడ్డ ఎక్కడున్నారు అని ఆమె కన్నీటి పర్యంతమై అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయింది హాస్పిటల్ ఆవరణలో. ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడైతే ప్రమాదానికి గురైందో అక్కడికి ఆమె వస్తుంది, మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. తమ తల్లి జాడ చెప్పండి, కనీసం బాడీ అయినా ఎలా ఉందో చూపించండి అని ఆమె కన్నీటి పర్యంతం అవుతుంది. ఇలా కన్నీటి పర్యంతం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 8 డెడ్ బాడీస్ని మాత్రమే, 8 దేహాలను మాత్రమే అప్పగించారు. అది కూడా గుర్తించడానికి అవకాశం ఉన్నటువంటి బాడీస్ని. అవి కూడా ఎవరికి అప్పగించారు అనేది కొంత గోప్యత మళ్ళీ పాటిస్తున్నారు. కానీ పాసెంజర్స్ని మాత్రం ఇంతవరకు ఏ బాడీని అప్పగించలేదు. అండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బాడీని కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. ఆయన కుమారుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బహుశా ఈరోజు రేపట్లో ఈ డిఎన్ఏ పరీక్షలన్నీ చేసిన తర్వాత విజయ్ రూపానీ బాడీని కూడా అప్పగించే అవకాశం ఉంది. అంటే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బాడీని అప్పగించలేదు అంటే ఇక ఎందుకంటే ఆ విషయంలో కొంచెం స్పీడప్ చేస్తారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి హై ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఆ విషయంలో ఇంకా స్పీడ్గా ఉంటారు. కానీ విజయ్ రూపానీ బాడీని కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేదు అంటే ఇక మిగిలిన వాళ్ళు విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా ఈ డిఎన్ఏ టెస్ట్లు అన్నీ కంప్లీట్ కావడానికి 72 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. కానీ ఈ సంఖ్య 72 అవర్స్ దాటి ఈ టైం ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాదు డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంతమంది హాస్టల్స్లో అంటే అదర్ దాన్ పాసెంజర్స్ ఎంతమంది చనిపోయారో అనే ఇన్ఫర్మేషన్ మాత్రం క్లియర్గా ఇవ్వడం లేదు. ఈ సంఖ్య 270 వరకు ఉందని చెప్తున్నారు. మరోవైపు కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు మరోసారి ఇక్కడికి వస్తున్నారు. డీజీసీ అధికారులు ఇక్కడికి వస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురి కావడానికి టెక్నికల్ కారణాలు ఉంటాయి. ఇంజిన్లో సడన్గా తలెత్తే సాంకేతిక లోపాలు ఉంటాయి, బర్డ్స్ డ్రా అవటం లాంటివి ఉంటాయి. అండ్ గుర్తించడానికి అవకాశం ఉండి ఫ్లై చేసేటప్పుడు గుర్తించకుండా ఇగ్నోర్ చేసినటువంటి కారణాలు కూడా ఏమైనా ఉండొచ్చు. అండ్ ఫ్యూయల్ కంటామినేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ కంటామినేషన్ కూడా కొట్టిపారేయడం లేదు. ఒకవేళ ఫ్యూయల్ కంటామినేషన్ ఉంటే మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తాలి కదా. అలా తలెత్తలేదు అంటే మరి ఫ్యూయల్ కంటామినేషన్ ఈ ఒక్క ఫ్లైట్కే ఉందా అనే విషయం గురించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మొత్తం బోయింగ్ ఎయిర్ ఇండియా 28 ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు బోయింగ్ విమానాలను యూజ్ చేస్తుంది. ఇప్పుడు మొత్తం బోయింగ్ విమానాలన్నింటినీ కూడా రీచెక్ చేస్తున్నారు. అవి ఎటువంటి కండిషన్స్లో ఉన్నాయి, ఫ్యూయల్ కంటామినేషన్ దగ్గర నుంచి అవి ఫ్లై చేయడానికి అవకాశం ఉందా, ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయో, వాటిలో ఏదైనా లోపాలు ఉన్నాయని పూర్తి థరోగా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాటిని ఎగటానికి తో రవాణా చేయడానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మొత్తం బోయింగ్ విమానాలన్నింటినీ కూడా రీచెక్ చేస్తున్నారు. బోయింగ్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు కాక్పిట్ వాయిస్ రికార్డులో సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, 1:38 టేకాఫ్ తీసుకున్న విమానం కొన్ని 2 నిమిషాల్లోనే 3 నిమిషాల్లోనే ఈ హాస్టల్ బిల్డింగ్ పై పడిపోయింది. సుమారు ఈ సంఖ్య 300 వరకు ఉండే అవకాశం ఉంది ప్రమాదం. అంటే 300 మంది వరకు ఆ ప్రమాదం పొట్టను పెట్టుకుందని. అయితే ఆ ప్రమాదానికి కారణం ఏంటి, ప్రమాదం ఎలా జరిగిందో మనం చూసాం. ఫ్లై అవుతున్న ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కసారిగా ఇక ఇంజన్స్ థ్రస్ట్ని క్రియేట్ చేయలేక ఒక్కసారిగా హాస్టల్ భవనంపై పడిపోయాయి. కానీ ప్రమాదానికి కారణం ఏంటి అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో దాన్ని డేటా అనలైజ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. ఇప్పటికే ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. నిన్నే ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ని బ్లాక్ బాక్స్ అంటాం, డేటా తో కూడి ఉంటుంది. చివరి సమయంలో పైలట్ ఏం మాట్లాడారు అండ్ ఏటీసీతో ఏం చెప్పాలనుకున్నారు, ఇవన్నీ కూడా 90% వివరాలు అన్నీ కూడా ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంటాయి. దాన్ని డీకోడ్ చేయడానికి కూడా 72 అవర్స్ పట్టే అవకాశం ఉంటుంది. అండ్ 30 గంటల నుంచి 70 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. నిజానికి ఫ్లైట్ యాక్సిడెంట్స్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ని రికవరీ చేసుకోవడమే పెద్ద టాస్క్. వన్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికింది అంటే
విత్ ఇన్ అవర్స్లోనే ఆ ఆ విమాన ప్రమాదానికి కారణం ఏంటి, పైలట్ ఆ సమయంలో ఏం మాట్లాడాలనుకున్నాడు, ఆ సమయంలో ఫ్లైట్లో ఏం జరిగింది అనేది పైలట్ మాట్లాడతాడు కాబట్టి ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో వేగంగా, చాలా వేగంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఇంకా ఆ శిథిరాలు, నిజానికి ఇక్కడ నుంచి మీడియాను వెనక్కి పంపేయాలని అనుకుంటూ ఉన్నారు. మార్నింగ్ కొద్దిసేపు ఇక్కడ పోలీసులతో మీడియా ప్రతినిధులకు వాగ్వాదం జరిగింది. ఏంటి సరైన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వటం లేదు, డెత్ టోల్ ఎంత ఉంది ఇవ్వటం లేదు, ఎగ్జాక్ట్గా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో చెప్పట్లేదు, ఎందుకు ఈ గోప్యతని పాటిస్తున్నారు అని మీడియాను కూడా ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్ వైపుకి, కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ మసిపట్టిన బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ మసిపట్టిన బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, దాని అవతల ఆ చెట్ల అవతల ఒక బిల్డింగ్ ఉంది, దానిపైనే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడ నుంచి అంటే టైల్ పార్ట్ ఆ వెనకున్న బిల్డింగ్ పై ఉంది, అక్కడ నుంచి ఇంజిన్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి పడిపోయాయి. ఇంతకుముందు మనం కెమెరాను తీసుకువెళ్లకుండా మామూలుగా అక్కడ వరకు నడుచుకుని వెళ్తే ఆ ప్రదేశం చాలా దారుణంగా ఉంది. ఇంతవరకు ఆ ఇంజిన్ శకలాలను కూడా పక్కకు తీయలేదు. అక్కడ ఉన్న ప్రొక్లైనర్స్ నిన్నటి నుంచి నేను చూశాను, ప్రొక్లైనర్స్ వర్క్ చేసిన దాఖలాన్ని నేనైతే చూడలేదు. అంటే బహుశా డీజీసీఏ టీం అంతా వస్తుంది కాబట్టి ఈ ప్రొక్లైనర్స్ని ఆ వర్క్ని ఆపేసి ఉండొచ్చు. దానికి సమాచారం ఒకవేళ అన్నింటిని పక్కకు తీసేస్తే కొన్ని ఎవిడెన్స్లు ఏమన్నా మాయమైపోయే అవకాశం ఉంటుంది, దొరకకుండా పోయే అవకాశం ఉంటుంది ఏమన్నా భావిస్తున్నారేమో. కానీ ఆ శిథిలాల కింద ఇంకా డెడ్ బాడీస్ ఉండే అవకాశం ఉంటుంది. అవి మాడిపోయి మసిపట్టి బూడిదగా మారిపోయిన డెడ్ బాడీస్ కూడా ఆ శిథిలాల కింద ఉండే అవకాశం ఉంటుందని చెప్తారు. వన్స్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆ శిథిలాలను తొలగించే ప్రక్రియ మళ్ళీ వేగంగా జరుగుతుంది. వన్స్ శిథిలాలను తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఆ కింద నుంచి చాలా డెడ్ బాడీస్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్నటి నుంచి ఆ ప్రొక్లైనర్స్ని అసలు ఏం కదపలేదు, అలా ఉంచేసారంతే ఈ ఏరియా అంతా కార్డన్ చేసి. ఈరోజు మరో ఇన్వెస్టిగేషన్ టీం వస్తుంది. ఈరోజు కూడా వచ్చిన తర్వాత ఆ ఇంజిన్ పార్ట్స్ దగ్గరికి ఇవన్నీ వెళ్ళి కొన్ని ఆధారాలు సేకరిస్తారు. నిన్న చాలా శాంపుల్ సేకరించారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా నిన్న మనం ఎక్స్క్లూజివ్గా అందించాం. టాప్ ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళి టైల్ పార్ట్ ఎక్కడైతే పడిందో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి అదంతా వెతికితే ఆ హాస్టల్ భవనం పైనే ఆ శిథిలాల కిందే బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఆ బ్లాక్ బాక్స్ని తీసుకుని ఇప్పుడు డీకోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మిగిలిన ఆ ఇంజిన్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఈ భవనాల కింద ఆ లోపల ఇవన్నీ ఇరుక్కుపోయినట్టుగా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళిన తర్వాత వాటన్నిటిని పరిశీలించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆధారాలను శాంపిల్స్ను సేకరించిన తర్వాత ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వన్స్ శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైతే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో అటు హాస్పిటల్స్లో కూడా వాళ్ళ జాడ తెలియడం లేదు, ఇటు బిల్డింగ్స్లో ఎవరున్నారో మమ్మల్ని పంపించట్లేదు అని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఆ జాడ ఇప్పుడు ఈ శిథిలాలను తొలగించడం మొదలు పెడితే వాళ్ళ జాడ చాలా వరకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రోహిత్.